అవనిలో బొందిన నష్టములన్నీయు అవనిలో బొందిన నష్టములన్నీయు దేవా నీవు సమకూర్చితివే, దేవా నీవు సమకూర్చితివే, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. శత్రు సమూహపు కుతంత్రములతో, శత్రు సమూహపు కుతంత్రములతో బొత్తిగా నేను నష్టపడి తిని, బొత్తిగా నేను నష్టపడి తిని. మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి, మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. పాపపు విషముతో నా పాత్ర నిండెను, పాపపు విషముతో నా పాత్ర నిండెను, ప్రభు యేసుండను పిండిని కలుపుము, ప్రభు యేసుండను పిండిని కలుపుము. పాప మరణమును తొలగించుమా, పాప మరణమును తొలగించుమా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. ఆత్మీయ సోమరితనములో నుండి, ఆత్మీయ సోమరితనములో నుండి ఆత్మ నష్టములనెన్నియో పొందితి, ఆత్మ నష్టములనెన్నియో పొందితి. ఆత్మా దేవా నీవు సమకూర్చుమా, ఆత్మా దేవా నీవు సమకూర్చుమా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. పాపము చేసి పడి ఉన్న చోటన్, పాపము చేసి పడి ఉన్న చోటన్ ప్రాపుగా నీవు చూపుమో ప్రభువా, ప్రాపుగా నీవు చూపుమో ప్రభువా. కోపగించక నాపై కృప చూపుమా, కోపగించక నాపై కృప చూపుమా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. చేసిన పాపము కప్పు కొనక, చేసిన పాపము కప్పు కొనక, విశ్వాసముతో ఒప్పుకొందున్, విశ్వాసముతో ఒప్పుకొందున్. సిలువా రక్తముతో శుద్ధి చేయుమా, సిలువా రక్తముతో శుద్ధి చేయుమా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. Now we listen to the word of God before going to spend in prayer. ప్రైజ్ ది లార్డ్ చర్చ్. అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. Right, brother. అన్న వినబడుతుంది కదా? Amen. ఓకే. సో ఈరోజు మనం దేవుని కృపను బట్టి ఒక సంఘముగా చేరి దేవుని గురించి తెలుసుకోవటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈరోజు వాక్యాంశము ఎజ్కేలు గ్రంథం నుంచి 36వ అధ్యాయము 26, 27 గురించి చూద్దాము. అందరూ బైబిల్స్ తెలిస్తే ఎజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26, 27 చూద్దాము.
చదువుతున్నాను. 26వ వచనము. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడల అనుసరించి వారిని గాను, నా విధులను గైకుని వారిని గాను మిమ్మల్ని చేసేదను. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియపరలోకపు తండ్రి, స్తోత్రం నాయన. గొప్ప దేవ, మాకు తండ్రి అయినందుకు వేలాది స్తోత్రములు. మమ్మల్ని మీ ప్రజలుగా చేసుకుని నడిపిస్తున్నందుకు వేలాది స్తోత్రములు. ప్రభా, ఇక్కడ చిన్న మందగా కూడుకొని నాయన ఈ యొక్క మిడ్ వీక్ ఆరాధనలో తండ్రి మీ గురించి తెలుసుకోవాలని ఇష్టపడి నాయన మేము ఇక్కడ చేరి ఉన్నాము. తండ్రి, మా మాటలు కాదు మీ మాటలే మేము వినాలని ఇక్కడ చేరి ఉన్నాము. తండ్రి, మీ మాటల్లో జీవం ఉంది, మీ మాటల్లో శక్తి ఉంది. అయ్యా, మీ మాటలు మమ్మల్ని ప్రజ్వలింపచేస్తాయి, మమ్మల్ని జీవింపచేస్తాయి. జీవించటమే కాదు, 10 మందిని, అనేక మందిని నాయన జీవంలోనికి నడిపిస్తాయి. తండ్రి, అటువంటి మీ జీవం గల మాటలు వినాలని ఇక్కడ చేరి ఉండగా తండ్రి, మీ సేవకుని మరుగు చేసి మీరే మాతో మాట్లాడండి, జ్ఞానం దయచేయండి, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. యేసునామమున ప్రార్థించి మిక్కిలినంగా అడిగి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. చదవబడిన వాక్యము, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. సో టాపిక్ రివైవల్ గురించి షేర్ చేసుకుందామని దేవుని ప్రణాళిక చొప్పున ప్రేరేపణతో రివైవల్ గురించి షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో మొదటగా రివైవల్ అనే పదము హీబ్రూ భాషలో ఛాయ అంటే విచ్ మీన్స్ లైఫ్, టు లివ్, టు బి అలైవ్, టు రీస్టోర్, టు బ్రింగ్ బ్యాక్ టు లైఫ్, టు ఫ్లరిష్. సో ఈ ఛాయ అనేది జస్ట్ బ్రతకటమే కాదు, అది క్రీస్తు ద్వారా అనేక మందిని బతకనిచ్చేదిగా ఉంది జీవం. సో రెగ్యులర్గా రివైవల్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఎగ్జిస్టింగ్ థింగ్, there is a life in that, that's a living thing. సో మనం ఏదన్నా ఒక చెక్కని కానీ లేదా ముద్దుని కానీ చూసినప్పుడు అది అక్కడ ఉంటుంది అంతే. అది దాంట్లో ఎలాంటి చలనం ఉండదు, ఎలాంటి దాంట్లో నుంచి ఎలాంటి జీవం బయటకు రాదు. కానీ రివైవల్ కలిగి ఉన్న దాన్ని చూస్తే దాంట్లో నుంచి జీవం వస్తుంది. ఆ జీవం అనేక మందిని వెలిగింపజేస్తుంది. సో రివైవల్లో ఒక ఎనర్జీ అనేది ఉంది. ఇట్స్ ఎనర్జైజ్డ్ అండ్ ఇట్స్ పర్పస్ఫుల్ అండ్ ఇట్స్ ఎమోషనల్లీ ప్రెజెంట్ అండ్ దెర్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్. అండ్ ఆల్సో అది దైవికమైనది. రివైవల్ అనే వర్డ్ క్రిస్టియన్స్లోనే ఎక్కువ వినబడతా ఉంటుంది, క్రిస్టియానిటీలోనే. మిగతా చోట్ల వైటాలిటీ అని అదంతా వాటిల్లో అవి జస్ట్ ఎగ్జిస్టింగ్ ఉండేవి, అవి వేరే వాటిని వెలిగింప చేయదు. సో ఈ రివైవల్ అనేది ఆత్మలో జరిగే కార్యక్రమం, మన యొక్క హృదయాల్లో జరిగే కార్యక్రమం, అది క్రీస్తు ద్వారా జరిగే కార్యక్రమం. అది కొన్నిసార్లు నేను నిజంగా బ్రతుకుతున్నానా అని కొంతమంది అనుకుంటా ఉంటారు. యామ్ ఐ ట్రూలీ లివింగ్ ఆర్ జస్ట్ ఫంక్షనింగ్? కొంతమంది వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో ఏదో రెగ్యులర్గా చేస్తా పోతా ఉంటారు. ఉదయాన్నే లెగుస్తున్నామా, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామా, లంచ్ చేస్తున్నామా, జాబ్కి వెళ్తున్నామా, వస్తున్నామా అనేది ఉంటుంది. కానీ ఒక ఎయిమ్ అంటూ ఉండదు వాళ్ళకి. తర్వాత వారి యొక్క జీవితాలు ఎప్పుడైతే రివైవల్ లేకుండా ఉంటారో వారి యొక్క జీవితాలు వాడిపోయి ఉంటాయి, డ్రైడ్ లైఫ్ అనమాట. అండ్ రివైవల్ కలిగి ఉంటే గాడ్, దైవికమైన రివైవల్, ఉజ్జీవం, అది కలిగి ఉంటే యేసుక్రీస్తుని కలిగి ఉన్నట్టే అనమాట. యేసుక్రీస్తుని కలిగి ఉంటేనే ఉజ్జీవం కలిగి ఉన్నట్టు. సో బైబిల్లో మనకి చాలాసార్లు అనేక సందర్భాలు ఉన్నాయి. రివైవల్ ఏ విధంగా దేవుడు వారి బిడ్డల ద్వారా కలిగించాడు అనేది మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో మొదటగా యాకోబు జీవితంలో ఏ విధంగా రివైవల్ కలిగింది, వీటిని పక్కన పెట్టడం వల్ల తన జీవితం ఉజ్జీవం కలిగింది తన జీవితంలో. సో యాకోబు లైఫ్ గురించి ఒకసారి చూద్దాము. జెనిసిస్, ప్లీజ్ టర్న్ విత్ మీ
ఆదికాండము 35వ అధ్యాయము 2-4 దాకా చదువుతాము. ఆదికాండము 35, 2-4. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనండి. మనం లేచి బేతేలునకు వెళ్ళుదుము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టెదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరున్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టెను. సో ఇక్కడ మనం చూస్తా ఉంటే అన్య దేవతలు విగ్రహాలు. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని దేవతల విగ్రహాలన్నిటిని యాకోబు క్లియర్గా చెప్తా ఉన్నాడు వాళ్ళకి. వాళ్ళతోటి వాళ్ళ పని వాళ్ళతోటి కూడా చెప్తా ఉన్నాడు, మీరు మీ వద్ద ఉన్నటువంటి ఆ విగ్రహాలను, అన్య దేవతల విగ్రహాలను తీసేయాలి. తర్వాత మిమ్మల్ని మీరు శుభ్రపరచుకొని ఉండాలి అని. ఎందుకని అంతకు ముందు ఏమైంది యాకోబు జీవితంలో? 33వ అధ్యాయం చూస్తే యాకోబు తన అన్న ఏశావుని కలుసుకోవటానికి ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతాడు వాళ్ళ ఏశావు దగ్గరికి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఏశావుని మోసం చేసి తన ఆశీర్వాదాలు తీసుకుంటాడు కదా. అందుకని యాకోబు బహుగా దాని గురించి మనస్తాపం చెంది దాని గురించి భయపడతాడు, వాళ్ళ అన్న గురించి ఏం చేస్తాడో అని. కానీ ఆ ముందు రోజు రాత్రి యాకోబుతోటి నరస్వరూపిగా దేవుడు వచ్చి అతన్ని ఆశీర్వదించి అతని పేరుని యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అనబడిన అని చెప్పినప్పుడు ఆ యొక్క యాకోబు ఎంతో తన జీవితంలో అంతవరకు జరిగిన అన్ని పక్కన పెట్టి అక్కడి నుంచి తను మారతాడు. ఇశ్రాయేలుగా ఎప్పుడైతే పిలువబడతాడో అప్పటి నుంచి ఎక్కువగా మారతాడు. సో ఇక్కడ 35వ అధ్యాయంలో దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్తాడు. సో దేవునికి బలిపీఠం కట్టేటప్పుడు అంటే తన యొక్క హృదయాన్ని దేవుని దగ్గర పెట్టేటప్పుడు యాకోబు తన ఇంటి వారిని పిలిచి ప్రత్యేకంగా మీ వద్ద అన్ని దేవత విగ్రహాలు ఏమీ ఉండటానికి లేదు, తర్వాత మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోండి, శుచిగా ఉండండి, పిలిచినదేది ఇంట్లో ఉండకుండా చేసుకోండి, తర్వాత హృదయం అనేది దాన్ని నిర్మలంగా పెట్టుకోండి అని యాకోబు చెప్తా ఉన్నాడు. సో ఎప్పుడైతే వాళ్ళు అందరూ దేవుని ఎప్పుడైతే ఆ విగ్రహాలను పక్కన పెట్టారో, సో వాళ్ళు వెళ్ళే మార్గంలో కూడా వాళ్ళకి దేవుని యొక్క నడిపింపు ఉంది. 5వ వచనం చూస్తే, వారు ప్రయాణం అయిపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద నిండిన కనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. సో ఎప్పుడైతే మనలో కూడా విగ్రహాలు అనేకమైనవి ఉన్నాయి కదా. ప్రత్యేకంగా విగ్రహాలు అంటే డబ్బు ఒకటి, మన విగ్రహాలు, తర్వాత మన విగ్రహాల్లో ప్రౌడ్నెస్ ఉంటుంది, తర్వాత ఒక ఫీర్ కూడా ఒక విగ్రహమే. ఎందుకంటే మన యొక్క భయము, ఉద్యోగం ఏమైద్ది అనేది ఒక భయము, ఆ తర్వాత ఇమిగ్రేషన్ స్టేటస్ అనేది కూడా ఒకలాంటి ఫియర్. సో ఇలాంటి ఇంకా పవర్, కంట్రోల్, తర్వాత ప్రౌడ్నెస్, దాచిపెట్టుకున్న పాపాలు, తర్వాత ఒక కంఫర్ట్ జోన్లో ఉండటం. సో ఇవన్నీ కూడా ఒక రకమైన విగ్రహాలే మన జీవితాల్లో కూడా. సో మనం ఆ విగ్రహాలన్నిటిని పక్కన పెట్టి దేవునికి మన హృదయం ఇవ్వాలి. సో ఎప్పుడైతే అలా ఇస్తామో, యాకోబు ఆ విధంగా తన ఇంటి వాళ్ళందరూ ఇచ్చారు కాబట్టి 35వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చూస్తే, అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టిన. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు, నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశం నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చేదనని అతనితో చెప్పాను.
సో ఎప్పుడైతే మన జీవితాల్లో కూడా ఉన్నటువంటి ఆ విగ్రహాలను మనం పక్కన పెడతామో అప్పుడు దేవుని యొక్క శక్తి మనం పొందుకుంటాం, దేవుణ్ణి మనం చూస్తాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుతాము. ఎప్పుడైనా వాగ్దానం కూడా కండిషన్ తోటే వస్తుంది మనకి. సో కండిషన్ ఏంటంటే ఆయన ఆజ్ఞలను, ఆయన శాసనములను, ఆయన కట్టడాలను మనం గనక గైకొంటే మన మన జీవితంలో కూడా భయం అనేది లేకుండా పోతుంది. చూడండి, మనల్ని చూసే పక్కన వాళ్ళు కూడా భయపడతారు అన్యులు. ఇక్కడ 5వ వచనం చూస్తే, వారు ప్రయాణం అయిపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండి గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. సో ఆ రోజుల్లో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అది ఇప్పటికీ ఉంది. సో ఎవరైనా పోతుంటే దారి దోపిడీ చేయటం, తర్వాత వాళ్ళని కొట్టి వాళ్ళని రాబ్ చేయటం, ఇవన్నీ చూస్తా ఉన్నాం. కానీ వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ విగ్రహాలను పక్కన పెట్టేసి దేవుణ్ణి నిజమైన దేవుడిగా వాళ్ళు స్వీకరించి దేవుణ్ణి వారు ఆరాధించారో వారి క్రియల ద్వారా, అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వారు కూడా వారిని చూసి భయపడ్డారంట. తర్వాత వారి యొక్క దేవుని ఆశీర్వాదము, ఏమని ఆశీర్వాదం అంటే జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని దేవుడు యాకోబుకి ఆశీర్వాదం ఇస్తా ఉన్నాడు. తర్వాత అట్లానే ఆశ, రాజైన ఆశ టైంలో కూడా గొప్ప ఉద్యమం జరిగింది. దాని గురించి చూద్దాం. 2వ దినవృత్తాంతాలు, 2nd Chronicles chapter 15 verse 8. దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 15:8. ఎవరైనా తీస్తే చదవండి. చదువుతాను, తీసాను. 15:8. ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆశ వినినప్పుడు అతడు ధైర్యం తెచ్చుకొని యూదా బెన్యామీనీయుల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకున్న పట్టణములలో నుండి హేయమైన విగ్రహములన్నిటిని తీసివేసి యెహోవా మంటపము ఎదుటి నుండి యెహోవా బలిపీఠము మరలా కట్టించి యూదా వారిని అందరినీ, బెన్యామీనులందరినీ, ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను గోత్రం స్థానములలో నుండి వచ్చి వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చును. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై ఉండుట చూచి ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షంన చేరిరి. సో ఇక్కడ ఓదేదు ప్రవక్త, ఆయన వచ్చి ఆసాకు చెప్తా ఉన్నాడు, మీరు మీ వద్దన ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాలను మీరు తీసివేసి దేవునికి ఒక బలిపీఠం కట్టించి దేవుణ్ణి ఆరాధించండి అని చెప్తా ఉన్నాడు అనమాట. సో అయితే ఆశ ఖచ్చితంగా చేశాడు. అతను చుట్టుపక్కల ఉన్న అందరిని పిలిచి ఆయా గోత్రంలో వాళ్ళని పిలిపించి వారు ఆ యొక్క విగ్రహాలన్నిటిని తీసివేశారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తీసివేసి దేవుణ్ణి వాళ్ళు ఆరాధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. సో తర్వాత ఏలియా ప్రవక్త కాలంలో కూడా గొప్ప ఉద్యమం మనం చూస్తూ ఉన్నాము. 1 Kings 18:21 చదువుదాం ఒకసారి. 1 Kings chapter 18:21. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలుకకపోయేది. సో ఇక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్, ఏలియా ప్రవక్తకి ఆ మిగతా బయలు ప్రవక్తలకి మధ్య గొప్ప వాగ్వాదం జరిగినప్పుడు ఏలియా ప్రవక్త వాళ్ళని, మీ బలిపీఠం మీరు కట్టి మీ దేవుని మీరు పిలవండి, నేను మా దేవుని పిలుస్తానని వాళ్ళు ఒక సవాలుగా తీసుకొని చేస్తే, బయలు ప్రవక్తలు వారి దేవుణ్ణి పిలుస్తానే ఉంటారు కానీ ఇంకా అక్కడ ఏమి ఉండదు అనమాట. వాళ్ళందరూ పిలిచి అలిసిపోయిన తర్వాత అప్పుడు ఏలియా ప్రవక్త వచ్చి జనులందరితోటి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు అంటే, మనకి ఇక్కడ 2 తలంపులు ఉన్నాయి. ఒకటేమో దేవుని గురించి తలంపు, ఇంకొకటి లోకరీత్యా తలంపులు. మనకి ఈ యొక్క విచారాలు,
జాబుల గురించి కానీ, లేకపోతే మన విగ్రహాలు, ఈ లోకరీత్యా ఉన్న విగ్రహాలు ఉన్నాయి కదా, వాటి గురించి డబ్బు, తర్వాత ఏదన్నా విగ్రహం అంటే దేవునిని ఎక్కువగా ప్రేమించకుండా, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేది, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ఏదైనా ఉందంటే అది విగ్రహం కింద లెక్క. సో మనం ఆ విధంగా 2 తలంపులు కలిగి ఉండకుండా జీవం గల దేవుణ్ణి మనం అనుసరించాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి వెతుకుతామో, మొదట ఆయన రాజ్యం నీతిని వెతుకుతామో, అప్పుడు దేవుడు మనకు అవన్నీ ఇస్తాడు. సో మనం ఫస్ట్ దేవుణ్ణే వెతకాలన్నమాట. దేవుని వెతికితే మనకి ఆ ఆశీర్వాదాలన్నీ వస్తాయి. సో ఇక్కడ ఏలియా ప్రవక్త చేసిన తర్వాత అది 37 వచనంలో, మొదటి రాజులు 18:37లో, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, యెహోవా నీవే దేవుడు ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదమనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశం నుండి అగ్ని పంపించి ఏలియా అంతకుముందు బలిపీఠం దగ్గర ఆ బలిపీఠం పెట్టి దాని మీద చుట్టూరు నీళ్లు పోసి అది మునిగిపోయేదాకా వాటి మీద 2 కోడెలను వధించి వాటి మీద పెట్టినప్పుడు దేవుడు ఏలియా ప్రార్థన విని ఆకాశం నుండి అగ్నితోటి దాన్ని మొత్తాన్ని దహిస్తాడనమాట. సో అప్పుడు దహించినప్పుడు అక్కడ వాళ్ళందరూ దేవునితోటి సమాధానం కలిగి వారందరూ దేవుని 39 చూస్తే అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. సో ఆ విధంగా దేవుడిని అడిగినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి మనలో ఉద్యమం కలిగిస్తాడు అనమాట. అప్పుడు ఏలియా ఆ ఇన్సిడెంట్ అవ్వగానే ఏలియా మొత్తాన్ని అందరినీ సంహరిస్తాడు. ఆ యొక్క బయలు విగ్రహాలను కానీ, ఆ యొక్క ప్రవక్తలను కానీ అన్నిటినీ ఏలియా తీసేస్తాడు. తర్వాత ఇంకోటి సామ్ 85:6 చదువుదాము. కీర్తనలు 85వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా నీ కృప మాకు కనబరచము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతో తన భక్తులతో శుభవచనము సెలవిచ్చెను, వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు. నీ ప్రజల యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. ఇది కోరహు కుమారులు చేస్తున్న ప్రార్థన. ఎందుకంటే వాళ్ళు అటు బైబిల్లోని వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు కదా. సో ఆ టైంలో వాళ్ళు రచించిన కీర్తన, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. సో వాళ్ళు దేవా మమ్మల్ని బ్రతికింప చేయి అని వాళ్ళు అడుగుతా ఉన్నారు. తర్వాత ఐజయా 57:15 కూడా, 57:15 ఐజయా ప్రార్థన కూడా ఉంది. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. సో మనం కూడా దేవుణ్ణి విరిగి నలిగిన హృదయంతో మన యొక్క విగ్రహాలన్నిటిని, ఈ లోక విగ్రహాలన్నిటిని మనం పక్కన పెట్టి దేవుణ్ణి మనం ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన మనలో ఉజ్జీవం కలిగిస్తాడు. సో ఉజ్జీవం అనేది ప్రతిరోజు జరిగే ప్రక్రియ. మనం క్రీస్తు రూపంలోనికి మారే వరకు మనలో జరిగే ప్రక్రియ అది. ఉజ్జీవం అనేది ఏదో ఒకరోజు జరిగి పక్కన పెట్టేసేది కాదు. అది ఎవ్రీడే, ప్రతి దినము ఆయన సన్నిధిలో మనం గడిపి వాక్యం చదవటం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి విరోధముగా ఉన్నటువంటివి వాటినన్నిటిని మనం పక్కన పెట్టి దేవుని వైపు తిరిగితే ఆయన మనల్ని ఉజ్జీవింపజేస్తాడు. మనమే కాదు,
మన కుటుంబాలను, మన పిల్లల పిల్లలను కూడా దేవుడు తనలోనికి నడిపిస్తూ ఉంటాడు. ఇంకోటి దావీదు గురించి కూడా ఒకసారి చూద్దాము. దావీదు టైంలో 1 Chronicles 29 1-3 29 1-3. So revival through treasures, our treasures. సార్ చూద్దాము. తర్వాత రాజు అయిన దావీదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చెను, దేవుడు కోరికను నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుష్యునికి కాదు గాని దేవుడికే కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరం నాకు కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను. సో ఇక్కడ దావీదు యుద్ధాలన్నీ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుంటా ఉంటాడు. తీసుకుంటున్న సమయంలో తనేమో మంచిగా పెద్ద కోటలో ఉంటా, దేవుని మందసం మాత్రం ఆ యొక్క గుడారంలో ఉండటం దావీదుకి కలిచివేసింది. సో అప్పుడు దావీదు దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, ఏమనంటే, దేవా నీ యొక్క మందసము ఈ విధంగా ఎండకి ఉంది బయట టెంట్స్ లో, నేను నీకు ఒక మందిరాన్ని కట్టాలని ఇష్టపడుతున్నాను అన్నప్పుడు దేవుడు దావీదు తోటి ఇది నువ్వు జస్ట్ ముడి సరుకు మాత్రమే ఏర్పాటు చేయి, నేను నీ కుమారుడైన సొలొమోను చేత జరిగిస్తాను. ఎందుకంటే నీ చేతులకు రక్తం అంటింది, నీ యుద్ధం చేసి నీ చేతులకు రక్తం అంటింది కాబట్టి నువ్వు ఈ యొక్క మందిరాన్ని కట్టడానికి వీలు లేదని దేవుడు చెప్తాడు. అప్పుడు దావీదు తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరిని పిలిచి బంగారము, తర్వాత వెండి, ఇత్తడి, ఇనుము, తర్వాత విలువైన రాళ్ళు, ఇట్లాంటి అన్నిటినీ దావీదు పోగు చేస్తాడనమాట. సో అటు పోగు చేసి అంటే తనకున్నటువంటి ఆ యొక్క ట్రెజర్స్ ని అన్నిటినీ దావీదు తీసుకొని దేవునికి ఇస్తాడు. సో అలా ఇవ్వటం వల్ల దావీదుకి దేవుని యొక్క ఆశీర్వాదము తన కుమారునికి వచ్చిందనమాట. 25వ వచనంలో, యెహోవా సొలొమోను ఇశ్రాయేలీయులందరి ఎదుటను బహుగా గణపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలీయులను ఏలిన ఏ రాజునకైనను గలగని రాజ్య ప్రభావం అతనికి అనుగ్రహించెను. తర్వాత దావీదు బహుద్రుడై అతడు వృద్ధాప్యం వచ్చిన వాడి ఐశ్వర్య ప్రభావం కలిగి మంచి ముదులో మరణము నొందెను. సో దేవుడు ఆ విధంగా మనకున్నటువంటి యొక్క విగ్రహాలను దేవునికి ఇచ్చేస్తే మన హృదయాలను దేవునికి గనక ఇస్తే దేవుడు వాటిని మనకి నెమ్మది కలుగజేస్తాడు. తర్వాత ఇంకా న్యూ టెస్టిమెంట్ లో కూడా మనం గనక చూసినట్లయితే రివైవల్ అనేది జాన్ ద బ్యాప్టిస్ట్ టైంలో కూడా వాళ్ళు ఒకసారి చూద్దాము. లూక్ 3వ అధ్యాయము 2-18. లూక్ 3:2-18. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లం చేయబడును, వంకర మార్గములు తిన్నవగను, కరకు మార్గములు నున్నవగను, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు, అది అరణ్యంలో కేకలు వేయుచున్న గొప్ప శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వాయబడినట్టు జరిగింది. సో ఇక్కడ బాప్తిస్మం ఇచ్చు యోహాను వాళ్ళందరినీ పిలుస్తా ఉన్నాడు, ఏమని? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు, మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలనని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. బాప్తిస్మం ఇచ్చు యోహాను అక్కడున్న వారిని పిలుస్తా ఉన్నాడు అనమాట. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు, మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి.
మారు మనస్సునకు కలిగిన ఫలము ఫలించుడి అని. అప్పుడు చాలా మంది, అనేక మంది ఆ బాప్టిజం యోహాన్ దగ్గరికి వచ్చి బాప్టిజం తీసుకున్నట్టు మనం చూస్తా ఉన్నాము. తర్వాత ఇంకా మిగతా డిసైపుల్స్ కూడా యేసుక్రీస్తు వారిని పిలిచినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క నెట్స్ ని, తర్వాత బోట్స్ ని, తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ ని అన్నిటిని వదిలిపెట్టి ఆ శిష్యులు యేసుక్రీస్తుని వెంబడించారు. తర్వాత జకరయ్య కూడా తన యొక్క ట్యాక్స్ కలెక్టర్ కదా జకరయ్య. సో తనకున్నటువంటి ఆ యొక్క ఆస్తిని మొత్తాన్ని అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకుంటాడో దానికి 4 గంటలు ఇచ్చేస్తానని చెప్పాను అన్నాడు. తర్వాత ఎర్లీ చర్చ్ యాక్ట్స్ లో కూడా, యాక్ట్స్ 2వ అధ్యాయం 4వ అధ్యాయంలో క్లియర్ గా అక్కడ వాళ్ళందరూ మొదటి ఆదిమ సంఘంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఆస్తులను అమ్మి అక్కడున్న లోకల్ గా ఉన్న వారికి, అక్కడగా ఉన్న వాళ్ళకి తీర్చారనమాట. తర్వాత పాలు కూడా తన యొక్క ఐడెంటిటీని, తన యొక్క స్టేటస్ ని అన్నిటిని సమర్పించేసుకొని దేవుని కొరకు ఎంతో పాటుపడ్డాడు. తర్వాత కొర్నేలియస్ వాళ్ళ గృహానికి కూడా ఉద్యమం కలిగింది. పేతురు వెళ్ళి ఆ కొర్నేలియస్ ని కలిసినప్పుడు ఆ కొర్నేలియస్ దేవుణ్ణి అంగీకరించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఫిలిప్పు అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం, అది కూడా ఒకసారి చూద్దాము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. సో ఫిలిప్ అక్కడ ఆ యొక్క ప్రదేశాలలో దేవుని సువార్త చెప్పినప్పుడు వాళ్ళు అందరూ దేవుణ్ణి అంగీకరించినట్టుగా చూస్తా ఉన్నాం. 5వ వచనం. అప్పుడు ఫిలిప్ సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుండెను. జన సమూహములు విని ఫిలిప్ చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును, కుంటివారును అనేకులను స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగిందనమాట. సో వాళ్ళు అంటే ఫిలిప్ దేవుని గురించి సువార్తను చెప్పినప్పుడు వాళ్ళలో గొప్ప ఉద్యోగం కలిగింది. సో స్వస్థతలు కలిగినాయి. ఇంకా తర్వాత మనకి అప్లికేషన్ గా చూసుకుంటే మన జీవితానికి ఈ ఉద్యోగం కలగాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాము. 1వ యోహాను 2వ అధ్యాయము 15 నుంచి 17 దాకా. 1 John chapter 2 verse 15 and to 17. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. సో ఈ లోకంలో ఉన్నటువంటి వీటిని, ఈ విగ్రహాలు మన జీవితాల్లో ఉన్నటువంటి విగ్రహాలను ఎక్కువ ఫోన్తో స్పెండ్ చేయటం కానీ, లేకపోతే దేవుని మందిరానికి రాకుండా వేరే దానికి ప్రయారిటీ ఇచ్చి పోవటం కానీ, లేకపోతే గర్వంతో ఉండటం కానీ, ఈ యొక్క కామ క్రోధ లోభ మద మాత్సల్యాలు వాటిని కలిగి ఉండటం కానీ, ఇవన్నీ దేవుని నుంచి పుట్టినవి కాదు. సో వాటన్నిటిని మనం విడిచిపెట్టి మనం జీవము గల దేవుడిని మనం అంగీకరించి మన హృదయం దేవునికి కావాలి. సో దేవునికి మన ట్రెజర్స్ ఇవి కాదు కానీ దేవునికి కావాల్సింది మన హృదయం. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు అనమాట. ఆయనకి విరిగి నలిగిన హృదయం కావాలి, తను తగ్గించుకున్న హృదయం కావాలి. సో ఈ రివైవల్ అప్పటి నుంచి దేవుడు మనతోటి మాట్లాడుతూ వస్తున్నాడు. తర్వాత ఈ రోజుల్లో కూడా రివైవల్ బాగా జరుగుతూ ఉంది. 1878లో కూడా ఒంగోలు, దాని చుట్టుపక్కల నెల్లూరు, ఒంగోలు, గుంటూరు ఆ ప్రాంతాల్లో అమెరికన్ మిషనరీస్ వచ్చి వాళ్ళు అక్కడ పరిచయం చేసినప్పుడు ఆదిమ సంఘంలో 5,000 మంది పురుషులు దేవుణ్ణి అంగీకరించినట్టుగా ఉంది కదా, అంతకంటే ఎక్కువ మంది. సో ఇప్పుడు కూడా 1878లో కూడా ఒంగోలు దగ్గర గుండ్లకమ్మ నది దగ్గర 2,222 మందికి ఒక్క రోజులో బాప్టిజం ఇచ్చారంట. అది హిస్టారికల్లీ రికార్డెడ్ ఈవెంట్. జూలై 1878వ సంవత్సరంలో 2,222 మందికి ఒక్క రోజులో. తర్వాత ఒక 6 వీక్స్ లో దాదాపు 9,000 మందికి బాప్టిజం ఇచ్చారంట. సో ఆ బాప్టిజం ఇచ్చింది కూడా
వాళ్ళు పరీక్షించి ఇతను కరెక్ట్గా ఉన్నాడా లేదా, తాగుబోతుతనం ఉంటే ఇచ్చేవాళ్ళు కాదంట, లేకపోతే బూతులు మాట్లాడుతుంటే ఇచ్చేవాళ్ళు కాదంట. సో ఆ విధంగా పరిశీలించి బ్యాప్టిజం ఇచ్చారంట. సో అంతలా ఉన్న మాస్ మూమెంట్ జరిగింది ఆ టైంలో. గొప్ప దేవుని ఆత్మ ప్రబలంగా మూవ్ అయింది అక్కడ. సో ఇప్పుడు కూడా రీసెంట్గా మనం న్యూస్లో చూస్తే ఇరాన్లో కూడా ఎంతో మంది రోడ్డు మీదకి వచ్చి మాకు ఈ యొక్క షరియా లా వద్దు, మాకు ఈ యొక్క ప్రెసిడెంట్ మాకు వద్దు అని కిడినగా ఉన్న చర్చి అందరూ బయటకు వస్తే దాదాపు 11,000 మందిని కాల్చారంట ఇప్పుడు దాకా. మోర్ దాన్ జస్ట్ అన్అఫీషియల్గా రికార్డ్స్లో 11,000 ఉంది, ఇంకా ఎక్కువే ఉండొచ్చు అనేది. సో ఇప్పుడు మనం మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాము ఆ విధంగా దేవుని నడిపింపు, దేవుని యొక్క ఉద్యమం ఆ యొక్క ఇరాన్ దేశంలోను, తర్వాత ఈ చైనా, ఇరాక్, అన్ని చోట్ల దేవుని ఉద్యమం ప్రబలుతా ఉన్నది. అప్పుడు యాకోబు అబ్రహాం దగ్గర నుంచి మనం చూస్తే అది దేవుని యొక్క రివైవల్, దేవుని యొక్క ఉద్యమం, ఆ యొక్క జీవం, అనేక మందిని బ్రతికించే జీవం, అది ఇప్పుడు దాకా మనందరితోటి అది వస్తూ ఉంది. సో ఎప్పుడైతే మనం ఉద్యమం కలిగి దేవునిలో క్రీస్తు రూపంలోనికి మార్చబడతామో మనం అంతకంటే మనకి ధన్యకరమైన జీవితం ఇంకొకటి లేదు. దాంతోపాటు మన పిల్లలు కూడా మనకి తరతరాలు దేవునిలోకి వస్తారు. యాకోబుతోటి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, జనములను నీ యొక్క పిల్లలను అందరికీ నా రక్షణ అనుగ్రహించదునని. సో కాబట్టి ఈ యొక్క జీవం గురించి, క్రీస్తు ద్వారా వచ్చే జీవం, రివైవల్ గురించి మనం ప్రార్థిస్తూ మనకు మన కుటుంబాలకు దేవుని యొక్క సమాధానము, ఆ యొక్క ఆశీర్వాదాలు కలగాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఆమేన్. Amen. Now we'll spend in prayer. మొట్టమొదటిగా చెప్పబడిన వాక్యం కొరకు ప్రార్థన చేస్తూ సార్వత్రిక సంఘంలో ఉన్న మొట్టమొదటి జనరల్ సెక్షన్ లో ఉన్న 1 to 7 ఐటమ్స్ కొరకు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన పరలోకం మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. అయినా తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్కాలం పొడిగించి ప్రభా నీవు మాకు ఇంతవరకు తోడై ఉంటూ ప్రభా ఈ సంవత్సరం మరొక నూతనమైనటువంటి నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి సంఘంగా మమ్మల్ని కూర్చి నువ్వు మాకు ఇచ్చినటువంటి ప్రార్థన కూడికను బట్టి ఎంతో వందనాలు ప్రభా. మీ యొక్క దాసుడి ద్వారా మా ముందుకు తీసుకురాబడిన వాక్య భాగాన్ని బట్టి కూడా ఎంతో వందనాలు నాయన తండ్రి. అవును ప్రభా, మా జీవితాల్లో, మా సంఘ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితంలో ఉద్యోగం ఎంతో అవసరం ప్రభా నాయన తండ్రి. మా సొంత శక్తి ద్వారా, బలం ద్వారా అది మేము పొందలేం. కానీ ప్రభా, ఎప్పుడైతే మాలో ఉన్నటువంటి విగ్రహాలని తొలగించి ప్రభా మీ పైన ఆధారపడతామో ప్రభా, నేను అప్పుడే గొప్ప ఉద్యోగాన్ని చూస్తామని మరొకసారి మాకు తెలియపరిచిన విధానం బట్టి ఎంతో వందనాలు ప్రభా. ఎక్స్క్యూజ్ మీ ప్రభా. నేను తండ్రి, ఇదిగో మా ప్రార్థన అంశాలను మీ పాసనదికి తీసుకొస్తున్నాం ప్రభా. నీవు దయ కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, మా ప్రార్థనలు విని మాకు జవాబు దయచేసేటువంటి దేవుడు, మాలో ఉన్న విశ్వాసాన్ని బలపరిచేటువంటి దేవుడు ప్రభా. నీ నామానికి నీవు మహిమను తెచ్చుకునేటువంటి గొప్ప దేవుడు ప్రభా. సార్వత్రిక సంఘం కొరకై ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి ప్రభా. మీ అనాది కాలమైనటువంటి సంకల్పాన్ని బట్టి ప్రభా, మీ యొక్క మర్మాన్ని బట్టి నాయన తండ్రి, నీవు సంఘంగా మమ్మల్ని ఏర్పరిచి ప్రభా, నీవు మమ్మల్ని పోషిస్తూ వస్తున్న విధానం బట్టి ఎంతో వందనాలు ప్రభా. మీ యొక్క ప్రియ కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ వరకు ప్రభా సంఘాన్ని సిద్ధపరుస్తూ, సంఘంలో ఉన్న మాలిన్యాన్ని తీసివేస్తూ ప్రభా సంఘాన్ని పరిశుద్ధపరుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి ఎంతో వందనాలు. సార్వత్రిక సంఘంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీవు అంగములుగా, ప్రభా అవయములుగా నీవు స్థానిక సంఘాన్ని కూడా ఉంచిన విధానాన్ని బట్టి ఎంతో వందనాలు ప్రభా. ఎదిగోనైనా తండ్రి, నీ యొక్క రాకడ కొరకై మేము ప్రభా మా యొక్క విశ్వాసాన్ని గట్టిగా చివరి వరకు పట్టుకొని ప్రభా మీ యొక్క రాకడ కొరకు ఎదురు చూసేటువంటి సంఘంగా ఉండటానికి సహాయం తెచ్చేయం. ఆయన తండ్రి, మా విశ్వాసానికి కర్తవు నీవే, కొనసాగించేటువంటి దేవుడు కూడా నీవే. కాబట్టి ప్రభా నీ వైపు చూస్తూ మేము జీవించడానికి సహాయం తెచ్చేయం.
ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన కారణాన్ని బట్టి ప్రభా సంఘం స్థాపింపబడినప్పటి నుంచి నేటి వరకు కూడా అనేకులు ప్రభా శ్రమల గుండా భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నారు. ప్రభా వారిని జ్ఞాపకం ఉంచుకోండి, సహాయపడండి. వారి ధైర్యాన్ని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రం ప్రభా. అలాగే ఈ ప్రభుత్వాలని నాయన తండ్రి ఈ ప్రభా ఈ విధంగా హింస పెట్టేటువంటి వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. నాయన తండ్రి వారు ప్రభా ఎక్కువ కాలం మీకు ఎదురుగా ఉండి జయించలేరని వారికి తెలియపరచండి, సహాయపడండి ప్రభా. గొప్ప రాజ్యాలు నాయన తండ్రి సిలువ వార్త ముందు నాయన తండ్రి సిలువ ముందు ప్రభా పడిపోయి ఉన్నాయి. చరిత్ర చెప్తున్న రీతిగా ప్రభా సంఘంగా నీవు మాకు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి కూడా ఎంతో వందనాలు ప్రభా. నీ కొరకై సంఘం కొరకై ప్రార్థించడానికి సహాయం దయచేయము ఆయన తండ్రి. అలాగే ప్రభా ముఖ్యంగా భారతదేశము ప్రభా, నైజీరియా, చైనా, ఇంకా అనేక దేశాల్లో ప్రభా మా ప్రియులు నాయన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తుని నిజమైనటువంటి దేవుడిగా పూజిస్తున్నందుకు, సొంత రక్షకుడిగా అంగీకరించినందుకు వారు భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా, హింసలు గుండా వెళ్తున్నారు. వారిని జ్ఞాపకం ఉంచుకునము, వారికి సహాయపడము, కృపని కనికరాన్ని చూపించము. అలాగే తండ్రి ప్రభా నాయన నీ యొక్క అనాది కాలమైనటువంటి సంకల్పంలో కేంద్రీకృతమైనటువంటి ప్రభా ఇశ్రాయేల్ని బట్టి ఎంతో వందనాలు. ఇశ్రాయేల్ చుట్టూ ప్రభా మరి మొదటి నుండి వాగ్దానం చేయబడిన నుండి ప్రభా నేటి వరకు కూడా శత్రువులు నాయన మరి దేశం వైపు వెళ్తుండగా ప్రభా వారిని కాపాడుతూ వస్తున్న విధానం బట్టి ఎంతో వందనాలు ప్రభా. ఆయన నా యొక్క జ్యేష్ఠ కుమారుడు ఇశ్రాయేలు అని సెలవిచ్చినటువంటి గొప్ప దేవుడు. ఇశ్రాయేల్ దేశాన్ని తప్పకుండా నువ్వు కాపాడేటువంటి దేవుడు. కొంతకాలం వట్టుకు ప్రభా వారి మనోనేత్రాలు బంధింపబడి మూయబడి ప్రభా మరలా నీవు వారికి ప్రభా నాయన తండ్రి తప్పకుండా రక్షణ స్వార్థని ప్రభా వారికి తెలియపరిచేటువంటి దేవుడు. ఆ దేశాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకున్నాము. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వారిని ప్రభా, ఆ దేశం పైన విరోధులుగా శత్రువుగా ఉన్నటువంటి వారిని జ్ఞాపకం ఉంచుకుని ఆ యొక్క దేశాన్ని కాపాడము, సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేకులు మా ప్రియులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు నాయన తండ్రి. వారి మనోనేత్రాలను తెరవండి. మా జీవితాల ద్వారా, మా సువార్త ద్వారా ప్రభా వారి సంఘంలోనికి చేర్చబడటానికి సహాయం తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇప్పటికే ఆధునిక సాంకేతిక జ్ఞానాన్ని బట్టి ప్రభా బైబిల్ని అనేక భాషల్లో ప్రభా ఇప్పటికే నాయన తండ్రి లభ్యమవుతుండగా ఈ తరానికి తగ్గట్టు నీవు లేపిన విశ్వాసుల్ని, వారికి ఇచ్చిన తలాంతుల్ని ప్రభా బట్టి మీకు ఎంతో వందనాలు. ఇంకా ఎంతమందికి అయితే బైబిల్ ప్రభా వారి సొంత భాషలో చదువుకోవడానికి లభ్యం కావట్లేదో ప్రభా నీవు క్రొత్త తరాన్ని లేపండి, వారికి తలాంతులను దయచేయండి, జ్ఞానాన్ని దయచేయండి. సువార్త ప్రభావం యొక్క రాకడ వరకు కూడా వ్యాపింపబడటానికి సహాయం తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి ప్రభా సార్వత్రికంగా ఉన్నటువంటి దేశాలన్నింటినీ జ్ఞాపకం ఉంచుకొని ఆ అధిపతులకి ప్రభా అధ్యక్షులకి జ్ఞానాన్ని దయచేయమని, పాపముతో చెలగాటం చేయలేరని ప్రభా నీతి మార్గాన్ని వారు పొందటానికి సహాయం తెచ్చేయమని ఆయన ఈ విధంగా సార్వత్రిక సంఘం కొరకై ప్రార్థించేటువంటి సమయం ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మిగిలిన సమయాన్ని కూడా మాకు ఆశీర్వాద కారణంగా ఉంచామని నా యొక్క ప్రార్థన నజరేడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఎవరన్నా ఒకరు మన సంఘ క్షేమం కొరకు ఎవరన్నా ఒకరు ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, దయగల రాజా, రాజుల రాజా, ప్రభుల ప్రభ, మహాగణుడ, మహోన్నతుడ, నిత్య నివాసి, ఆరాధనలకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా, ఎంతైనను నమ్మదగిన దేవ, సజీవుడై ఉన్న నా విమోచకుడా, ఈ యొక్క సాయంకాల సమయంన నీ పాద సన్నిధికి నీ ప్రియ కుమారుడును నా రక్షకుడైన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో రావటానికి మీరు ఇచ్చిన అవకాశానికి మీకు ఎంతో వందనాలు.